ప్రభు నామం బట్టి మీకు అందరికీ మరొకసారి వందనము తెలియజేస్తున్నాము. మరొక దినము దేవుడు మనకు ఈవిగా అనుగ్రహించిన దేవుడు. అందును బట్టి ప్రభును స్తుతించాలి. మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి స్థలంలో ఆశీనుడైనటువంటి ఆ దేవుని యొక్క ఘనమైన నామమును మరి కీర్తించి కొనియాడాలి అన్నటువంటిది మరి మనము నేర్చుకోవలసినటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యములకు లోబడినటువంటి మరణను విడిపించినటువంటి వాడు. అంత మాత్రం కాదు, మరణం యొక్క బలము కలిగినటువంటి వారి చేతిలోని కూడా మనను విడిపించి మనను స్వతంత్రులుగా చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. దేవుని స్వాస్థ్యముగా చేశాడు. దేవుని ఇంటివారుగా చేశారు. పరలోక రాజ్య వారసత్వం మనకు అనుగ్రహించాడు. ఎంతో గొప్ప సంగతి. కనుక ఇట్టి గొప్ప దేవుని నామము స్తుతింపబడేటువంటి నామం. కనుకనే రెండు మాట చదువుతాము. కీర్తన 34 మొదటి 3 వచనాలు కలిసి చదువుదాము. కీర్తన 34 మొదటి 3 వచనాలు కలిసి చదువుదాం. చదవలేని వారందరూ కూడా బిగ్గరగా చదవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన 34 మొదటి 3 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దాన్ని చూచి సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, సర్వలోకనాథుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారం గల దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం వహించినటువంటి దేవా, అతి సుందరుడవు, అతి మనోహరుడవు, అతి కాంక్షణీయుడవు, అన్ని నామముల కంటే పైనామం వహించినటువంటి మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మరోసారి ఉదయకాలము మీ ప్రజలుగా మీ బల్ల చుట్టూ చేరి మీ నామమును స్మరించడానికి, ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన మరొక శుభ దినమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు, మీరు మమ్మల్ని ప్రేమించారు. ప్రేమించి ప్రభు మరి దుర్నీతిని ద్వేషించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించిన దేవుడు. ప్రభు, అందును బట్టి ఉదయకాలం మేమందరం కలిసి మరి మా పితరుడు దావీదు అంటున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, దీనులు దీన్ని చూసి సంతోషించదన్నట్టుగా ప్రభువా, మీ నామమును మేము కూడా ఆరాధించి ఘనపరచడానికి మా నోట మీ మాటలు ఉంచండి. దాసును అభిషేకించండి. కావాల్సిన మాటలు మీరే అనుగ్రహించి మహిమ పొందమని మీ ఆత్మ స్వాధీనం చేసుకుంటే ప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభు నామమును మనం ఎందుకు సన్నుతించాలి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సేవించదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను అని భక్తులు అనేక రకాలుగా పాటలు కూడా పాడుతూ వచ్చారు. ఎందుకొరకు? ఎల్లప్పుడూ ఆయనను సేవించాలి, పూజించాలంటే చూడండి. 75 కీర్తన మొదటి వచనం చూడండి. కీర్తన 75 మొదటి వచనం చూడండి. 75 కీర్తన మొదటి వచనంలో ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అని అంటే అక్కడ రాయబడింది, దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు ఆయన మనం ఆరాధించాలంటే ఆయన మనకు సమీపం ఉండేటువంటి దేవుడు. ఎక్కడో దూరంగా కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన మనకు సమీపముగా మనతో ఉండేవాడు. కనుకనే ఆయన మనతో ఉంటే ఊరుకుంటాడా? ఆయన ఎంతకాలం దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎవరికి దేవుడు అని మనం ఆలోచిస్తున్నట్టే చూడండి. 113వ కీర్తనలో ఎంతో తేటగా వ్రాయబడిన మాటను మనం చూద్దాం. 113వ కీర్తన మొదటి 2 వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, పిల్లరా యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు. కనుక ఇంత గొప్ప నామము మనము కలిగినటువంటి వారు ఉన్నాం. ఆ నామం మనకు కూడా పెట్టబడింది పిల్లారా. ఆ నామం మనకు కూడా పెట్టబడింది. దేవుని సేవకులారా అక్కడ అన్నాడు నెబుకద్నెజరు, షడ్రక్, మెషక్, అబేద్నెగోతో ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకులారా అన్నాడు. ఎవరంటే మనము? ఎవరు మనము?
మామూలు కాదు, జీవము గల దేవుని సేవకులము. అమాట ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు పలుకుతున్నాడు. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటున్నాడు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను చూసి వారి దేవుడు చూపినటువంటి మహత్కారుని బట్టి ఏమన్నాడు, జీవము గల దేవుని సేవకులమైన షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళారా, ఎంత గొప్ప నామము! ప్రపంచాన్ని ఏర్పడి చేసినటువంటి నెబుకద్నెజరు అంటున్నాడు, జీవము కలిగినటువంటి దేవుని సేవకుల మనం. కనుక ఇట్టి నామము వహించినటువంటి మరి మనము ఆ దేవునిని ఎల్లప్పుడూ సన్నుతించు వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన నామము ఇది మొదలుకొని నిత్యము సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కూడా స్తుతింపబడేటువంటి గొప్ప నామము. ఇలాంటి నామము వేరొక నామమున లేదు అని వ్రాయబడింది. పీడారు ఆకాశం కింద మనుషులు ఇవ్వడని ఏ నామమును కూడా మనము రక్షణ పొందలేము. ఈ నామమునే. ఏ నామం ఇది? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం కూడా స్తుతింపబడే నామం. అంటే 24 గంటలు 365 రోజులు 24 అవర్స్ 24/7 365 రోజులు యుగ యుగములు సరతరములకు స్తుతింపబడేటువంటి నామము కలిగినటువంటి దేవుని పిల్లలం మనము. పిల్లరా, మరి మనం కూడా జీవం కలిగినటువంటి దేవుని సేవకులము, సేవకురాన్ని మనం గుర్తించాలి. అందుకే మరి నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. ఇంత గొప్ప నామము కలిగినటువంటి ఆ దేవుడు, ఇంత గొప్ప నామము కలిగినటువంటి దేవుని కలిగినటువంటి నీవు నేను స్తుతించకుండా ఎందుకు ఉండగలము? ఎలా ఉండగలము? మనల్ని ఏ స్థితిలో నుండి మనం పాట పాడుతూ వచ్చాము, ప్రేమించావు నన్ను, ప్రేమించి దుర్నీతిని ద్వేషించి నన్ను ప్రేమించావని పాడుతూ వచ్చావు. పిల్లరా, దుర్నీతి పరులమైనటువంటి మనలో ఉన్నటువంటి దుర్నీతిని ద్వేషించి మనను ప్రేమించి మనను నీతిమంతులుగా తీర్చేటువంటి ఆ దేవుడు. ఇలా చూడండి ఎలాంటి వారం అంటే మనము 32వ కీర్తనకు రండి, 31వ కీర్తనకు రండి. 31వ కీర్తనలో మన స్థితి మొదట ఎలా ఉండిందో మరి 12వ వచనం చూడండి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 31వ కీర్తన 12వ వచనం, మరణమై స్మరణకు రాకుండా ఉన్నవాని వలె ఏంటంటే మనం ఎలాంటి వారము? మరణమైపోతే ఇంకేం చేస్తారు? 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 1 నెల రోజులు ఏడుస్తారు, 1 సంవత్సరం ఏడుస్తారు. ఆ తర్వాత జీవితకాలం అంతా బతికినంతకాలం ఆడుకొని ఏడుతుంటావా? లేదు. అంటే మన యొక్క జీవితం ఎంత స్వల్పమైనటువంటిది, అల్పమైనటువంటిదో గుర్తించాలి. మరణమై స్మరణకు రామిక మర్చిపోతాం. అయితే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మనం విడిచిపెట్టే దేవుడు కాదు. పీడారా, ఈ ఉదయకాల సమయంలో ఎల్లకాలం ఇది మొదలుకొని ఎల్లకాలం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా స్తుతింపబడేటువంటి ఘనమైన నామం వహించినటువంటి ఆ దేవుని మనం ఎందుకు స్తుతించాలంటే మనను జ్ఞాపకం చేసుకున్నాడు, మనను దుర్నీతిని తొలగించాడు, మనను ప్రేమించి నీతిమంతులుగా తీర్చి ఉదయకాల సమయంలో మరణమై స్మరణకు రాకుండా ఉన్న వారి వల్ల ఉన్నటువంటి మరణ వరకు నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనుదినము. అందుకనే రాయబడింది అనుదినము. చెప్పండి, అనుదినము పాట పాడుకొస్తాం. అనుదినము మా భారము భరించే దేవా, నీ మేళ్లతో నింపుతున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచు. ఏంటంటే అనుదినము మన భారమును భరించుచున్నటువంటి దేవుడు. కలిగిన ఉదయకాల సమయంలో మరణమై స్మరణకు రాకుండా ఉన్నటువంటి మరణను దేవుడు జ్ఞాపకం చేసుకొని మన దుర్నీతిని తొలగించి మనం ప్రేమించి అనుదినము మన భారమును తల్లి మోయలేదు, తండ్రి మోయలేడు, నీ భార్య నిన్ను మోయలేదు, నీ భర్త నిన్ను మోయలేడు. అయితే మన ప్రభువారు 75 కీర్తన మొదటి రాబట్టుగా ఆయన మనకు సమీపంగా ఉండి మన అనుదిన భారమును మోస్తూ ఉన్నాడు. మనను భరించేవాడు ఆయనే, మనం భరించేవాడు, నడవలేని ఎత్తుకునేవాడు ఆయనే. ఆయన మనం చంకర పెట్టుకొని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని మోకాళ్ళ మీద పెట్టుకుని ఆడిస్తున్నాడు, ఆయన మనల్ని రొమ్మున పెట్టుకుని ఆదరిస్తున్నాడు, ఆయన తన రెక్కలతో కప్పాడు, తన రెక్కలతో మరి ఆయన మోస్తున్నటువంటి వాడుకున్నాడు, అనుదిన భారం భరిస్తున్నాడు. ప్రియ అమ్మ అయ్యా, ఉదయకాల సమయంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా సన్నుతింపబడేటువంటి నామమును నాతో కూడి మీరు కూడా ప్రభువును ఘనపరచండి అని దావీదు అంటున్నాడు. ఉదయకాలము జీవం కలిగినటువంటి దేవుని పిల్లలైనటువంటి నీవు నేను ఎలా ఉండగలము? మరణమై స్మరణకు రాకుండా ఉన్నటువంటి మనను ఈ దినములు కూడా
జ్ఞాపకం చేసుకుని. ఒకవేళ మరణించి ఉండింటే మన నోట స్తుతి కీర్తన ఉండేదా? చూడండి, 115 కీర్తనలు ఆ మాట కూడా రాయబడింది. 115 కీర్తనలు రాయబడిన మాట మనం చదువుతాము. రాయబడింది 17వ వచనంలో చూడండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను. ఒకవేళ మరణమై స్మరణకు రాకుండా మనం కూడా దేవుడు మర్చిపోయి ఉంటే మనం స్తుతించేవారమా? మన నోట స్తుతి ఉండదు. పిల్లరా, మనను జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని ఈవిగా మనకు అనుగ్రహించి ఆయుష్కాలం ఇచ్చి మనను బ్రతికించినటువంటి దేవుడు. పిల్లరా, ఎంత గొప్ప ధన్యతలో మనం ఉన్నాం చూడండి. జీవమైనటువంటి దేవుని పిల్లలముగా మరి మరణమై స్మరణకు రాకుండా ఉన్నటువంటి మనను జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మన జీవితంలో పొడిగించాడు. మరొక మైలురాయిని మన జీవితంలో పొడిగించాడు. ఇట్టి ఘనమైనటువంటి దేవుని ఇది మొదలుకొని నిత్యము స్తుతింపబడేటువంటి నామమును మనము సన్నుతించవలసినటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, 31వ కీర్తనలో మరొక మాట ఉంది. అదే వచనంలో 12వ వచనంలో, మరణమై స్మరణకు రాకుండా వాని వలె మరొబడితిని, తర్వాత ఓటుకుండ వంటి వాడనైతిని. ఎలాంటి వాడమంటే మనము చెప్పండి, ఎలాంటి వారు మనము? అంటే పనికిరాదు. ఓటుకుండలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారా? ఓటు కుండను పెట్టుకోము, వస్తువులు పెట్టుకోము, చిరిగిపోయిన మరి వస్త్రాలు వేసుకోము, చిరిగిపోయిన చాపలు వేసుకోము, చిరిగిపోయినటువంటి బెడ్షీట్లు కప్పుకోము, చిరిగిపోయినటువంటి దేన్ని కూడా మనం ఇంట్లో పెడితే ఎక్కడ పడేస్తాం? ఎక్కడో పెరట్లో పడేస్తాం, బయట ఎక్కడో పనికిరాని స్థలంలో పడేస్తాం. వీళ్ళ ఉదయకాల సమయంలో ఓటుకుండ లాంటి పనికిరానటువంటి లోకానికి, తల్లిదండ్రులకు, భర్తకు, భార్యకు, పిల్లలకు, లోకానికి ఎవరికి? పౌలు అన్నాడు, నేను లోకానికి మురికిగాను పెంటగానున్నానన్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు కనికరించి ఎలా చేశాడంటే యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా మనం చేశాడు. ఎలా చేశాడు? ఓటుకుండ లాంటి మనను పనికి రాకుండా పారవేయబడేటువంటి మనను దేవుడు కనికరించి యజమానుడైనటువంటి ప్రభు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా చేసి, అర్హులుగా చేసి నేటి దినమున ఆయన మందిరంలో కూర్చోబెట్టాడు. కనుకనే నాతో కూడి యెహోవాను సన్నుతించండి. ఎందుకంటే మరణమై స్మరణకు రాకుండా ఉన్నటువంటి వారు ఉన్నటువంటి మనను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఓటుకుండ లాంటి మనను పారవేయబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనను దేనికి? లోకానికి, మనుషులకు, ఎవరికి పనికినటువంటి మనను ఎన్నిక చేసుకొని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26-27 వచ్చిన రాయబెట్టుగా మనం ఎన్నుకొని యజమానుడైనటువంటి ప్రభు వాడుకోవడానికి ఆయన చేతిలో పనిముట్టిగా మనను వాడుకుంటున్నాడు. ఈ దినం ఆయన మందిరానికి తీసుకువచ్చాడు. ఇట్టి స్థితిని కలిగినటువంటి నేను ఎలా ఉండగలమో మౌన స్థితిలో ఒకవేళ నువ్వు ఇంకా ఓటుకునేలాగా పనికిరాని పనికిరాని దానివైతే ప్రభువుని ఆరాధించద్దు. ఇంకా నువ్వు మరి స్మరణకు రాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే, ఇంకా మరి మరణ స్థితిలో ఉంటే ప్రభువుని ఆరాధించలేవు. నిజంగా నీవు మరి మరణమైన స్థితిలోండి నేను లేపినటువంటి స్థితిని గుర్తించినట్టయితే యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా నువ్వు చేయబడంటే ఎల్లకాలం ప్రభు నామం స్తుతించబడేటువంటి నామం నేను కూడా స్తుతించాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, ఉదయకాల సమయంలో మరొక మాట చూద్దాం. మూడవదిగా 12వ వచనం, మరి లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎలా క్షమించి అంగీకరించాడో, పాపాత్మురాలైనటువంటి స్త్రీ 7వ అధ్యాయము 37 చూసినట్టయితే, మరి పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు యేసు ప్రభువారు. ఆ ఇంట్లో వేస్తున్నాడని తెలిసి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆయన పాదం దగ్గర కూర్చొని ఆ కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచి మరి ఆ బుడిని పగలగొట్టి ఆయన పాదములను మరి ఆ అత్తరుతో అభిషేకించినట్లుగా చూస్తారు. లేదా లోకంలో తృణీకరించబడినటువంటి స్థితి ఆ దినాల్లో వ్యభిచారులు బహిరంగ తిరిగేటువంటి స్థితి ఉండేది కాదు. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని 8వ అధ్యాయం యోహాను సువార్తలో చూడగలము. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని రాళ్ళతో పట్టి చంపబడాలి. అలాంటి భయంతో బతకవలసినటువంటి ఆ వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఆ స్త్రీ చూడండి, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటికి వచ్చింది.
తన పాప స్థితిని లోకంలో అందరూ తృణీకరిస్తున్నారు, అందరూ వెలివేస్తున్నారు. ఎవరిని చూడగానే మరి ఉమ్మివేస్తుంటారేమో, తృణీకరిస్తుంటారేమో. అలాంటి నీచమైనటువంటి స్థితిలో, దిగజారిపోయినటువంటి స్థితిలో, లోకానికి, ఇంటి వారికి, బంధువులకు, స్నేహితులకు కొరగానటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. వీడారా, యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన అందరి వల్లే తృణీకరించలే. అక్కడ పరిచయుడు అన్నాడు, అక్కడ చదివినట్లయితే సమయం లేదు కాబట్టి చెప్తున్నా. ఈమె ఎవతో ఏంటంటే ఏ మాట మాట్లాడుతున్నాడు? ఎవతో అంటే ఊరుకుంటారా ఈ లోకంలో ఇప్పుడు? ఈమె ఎవతో ఎరిగుంటే ఆయన పాదులు ముట్టుకొనిస్తాడా అనేటువంటి నీచమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు పరిచయుడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ అలా మాట్లాడితే కూడా, కించపరిస్తే కూడా బాధపడలేదు. ఎందుకంటే సృష్టికర్తైన దేవుడు అక్కడ ఉన్నాడు, క్షమించే దేవుడు అక్కడ ఉన్నాడు. కనుక ఆయన పాదం దగ్గర కూర్చొని తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి మరి అత్తరుబుడిని పగలగొట్టి ఆయన పాదములను అభిషేకించినట్టుగా చూస్తాను. యేసుప్రభువారు ఆమెను క్షమించి ఆమె విస్తారమైనటువంటి పాపములు ఇంకెన్నెన్ని చేసిందో తెలీదు, ఆమె విస్తారమైనటువంటి పాపములను క్షమించి, విస్తారంగా క్షమించి అన్నాడు. చూడండి ఏమన్నాడు ఆ మాట చదవండి. 50 వచనంలో లూకాసు సువార్త 7వ అధ్యాయము. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోలేదు, మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి నీతో చెబుతున్నా. ఇలా గమనించండి. యేసుప్రభు ఆమె మొట్టమొదటిగా మనము మరణమై స్మరణకు రాకుండా ఉన్నటువంటి వారము మనము. రెండవదిగా ఓటుకుండ లాంటి వారమైనటువంటి మనలను దేవుడు ఎన్నుకొన్నాడు. సమాజంలో ఎన్నిక లేక తృణీకరించబడి నీచమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీని కూడా క్షమించి పాపములు క్షమించి పరిశుద్ధపరిచి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇలా ఎంత చక్కని సమాధానం పొందించండి. ఆ స్త్రీ ఎలాంటి స్థితిలో వచ్చింది? భయంతో వచ్చింది. ఏమంటారో, త్రోసివేస్తారో, రాళ్ళతో కొడతారో, చంపేస్తారో అనేటువంటి భయంతో వచ్చింది. అయితే పిల్లరా, ప్రభు దగ్గరికి రాగానే ఆమెకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆయన పాదులు పట్టుకొని కన్నీళ్ళు విడిచింది, వెంట్రుకలతో తుడిచింది, ఆ అత్తరుబడిని పగలగొట్టి ఆమె సంతోషంతో ఆయన పాదులు గుర్తు పెట్టుకుంటుంటే, పిల్లరా, ఆ పరిచయులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. కానీ ప్రభు క్షమించేటువంటి ప్రభు, పాపను క్షమించడం మనిషి కుమారుడికి అధికారం కలదని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఎంతో తేటగా వ్రాయబడింది. పిడారా, ఇంటి రక్షకుడైనటువంటి దేవుడు ఆమె పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి ఆ జీవితాన్ని కట్టినటువంటి వాడిగా చూస్తున్నా. సమాజానికి మరి మనుషులకు, లోకానికి తృణీకరించబడినటువంటి ఆ జీవితాన్ని కట్టినాడు, ఆమె నిలబెట్టాడు. తల ఉంచుకొని బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీని తల ఎత్తుకునేటువంటి దానిగా చేశాడు. ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప బాధ్యతలో దేవుడు కలిగించాడు. వీళ్ళ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఒకవేళ అలాంటి పాపలు మనం పడిపోలేదని మనం తెలుసుకున్నప్పటికీ, మనం పాపల చేత, అపరాధముల చేత చచ్చిన వారు, తృణీకరించబడిన వారు, త్రోసివేయబడినటువంటి వారు, అవమాన స్థితిలో ఉన్నటువంటి వారు, ఇలాంటి మనను దేవుడు కనికరించి రక్షించాడు, వెతికాడు, రక్షించాడు. నీ పాపలు క్షమించబడి ఉన్నాయి. ఇలా ఎంత గొప్ప ధన్యతలోని మనం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నామంటే జీవము గల దేవుని సేవకులం. మనం జీవగలటువంటి దేవుని చేతిలో ఉన్నాం. ఇలా ఆ స్త్రీ భయంతో వచ్చింది, వణుకుతో వచ్చింది, అవమానంతో వచ్చింది, నిందతో వచ్చింది, తల ఎత్తుకుని లేకుండా వచ్చింది. అది తెలబోతుంది, సంతోషంతో వెళుతుంది, తల ఎత్తుకొని వెళుతుంది, ధైర్యంతో వెళుతుంది, సమాధానంతో వెళుతుంది, సంతోషంతో వెళుతుంది, అందరి ముఖాలు చూస్తూ వెళుతుంది. ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభువారు ఇలాంటి స్థితిని నీకు నాకు కూడా కలిగించాడు. ఇలారా, ఇట్టి స్థితిని కలిగినటువంటి నీవు నేను మరి ప్రభువును ఆరాధించరు కనుకనే నాతో కూడి యెహోవాను సన్నుతించెదను, మరి యెహోవాను మరి ఘనపరచెదను, ఆయన కీర్తి నా నోట ఉండును. ఇప్పుడు ఆమె స్తుతించకుండా ఉండగలదా? మరణమై స్మరణకు రాకుండా ఉన్నటువంటి వాడిని బ్రతికిస్తే మరి ప్రభువును స్తుతించకుండా ఉండగలడా?
ఓటికుండ లాంటి వాడిని బ్రతికించి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా చేసినటువంటి వాడు స్తుతించకుండా ఉండగలరా? ఉండలేడు. ఉదయకాల సమయంలో మనను అట్టి స్థితిలోకి తీసుకొని వచ్చాడు. మన స్థితి కొద్ది దినప్పటికీ నేటి దినమున మన స్థితిని ఉన్నతమైనదిగా చేస్తూ వచ్చాడు. వీళ్ళరా ఈ స్థితిని బట్టి అంటున్నాడు, మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారను ఆయనను స్తుతించలేరు. అయితే నేటి దినమున ఆ స్థితి నుండి మనను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు. అందును బట్టి ప్రభువును మనము స్తుతించవలసినటువంటి వారుగా మనం ఉండాలి. ఎంత మాత్రం కాదు, లోకంలో తప్పి తిరుగుతున్నటువంటి వారే మనం. చూడండి ఐదవదిగా మరి లూకాసు వార్త 15వ అధ్యాయం మనకు తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనకు సంగతి అంతా తెలుసు. వీడారా మరి తప్పిపోయినటువంటి వాడు తండ్రి మాట వెనుక, తల్లి మాట వెనుక, అన్న మాట వెనుక ఇంకెంతమంది నివారించారో, వెళ్ళొద్దురా పాపానికి వెళ్ళొద్దు, లోకానికి వెళ్ళొద్దు అని నివారించి ఉండవచ్చు. అయితే వీడారా ఎవరిని లెక్క చేయకుండా నీవు నేను ఈ దినాల్లో కూడా ఎవరికైనా సువార్త చెప్తే లెక్క చేయరు.